ఎస్ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని, నిజమైన లౌకికవాదుల ఓట్ల తొలగింపును అడ్డుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. ఇక టీపీసీ చీఫ్గా వైఫల్యం చెందరని వస్తున్న ఆరోపణలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఇక టీపీసీ చీఫ్ మార్పు ఏఐసీసీ పరిధిలోని నియమాన్ని పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటిస్తానన్నారు. ఇక సీఎంతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. అలాగే గాంధీభవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందని, వెనిక ప్రాపర్టీలో ఏం జరిగినా తమపై మోపడం సరికాదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీ తలపెట్టినటువంటి సర్ పేరట ఓట్ల తొలగింపు, ముఖ్యంగా సెక్యులర్ ఓట్ల తొలగింపు ప్రక్రియని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మీనాక్షి నటరాజన్ అందరం కూడా కలిసికట్టుగా నిజమైన లౌకికవాద ఓటు తొలగింపుని అడ్డుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనటువంటి ఆయుధం. అది కొన్ని వర్గాలకే పరిమితం చేసి ఓటు హక్కుని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ అనేది దీనికో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు 5-6కి లీజ్ ఇచ్చారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ₹1 నెల కిరాయి చొప్పున ఇది లీజు. వెనక వాళ్ళు ఎవరైనా లీజు ప్రాపర్టీ దాంట్లో ఏదైనా జరిగితే మేము బాధ్యులం కాదు. నేను ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిని, పత్రికా స్వేచ్ఛను కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని. ఒక్కొక్క పత్రికకి, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మా పనితీరు మీద ఒక ఛానల్ ప్రసారం చేస్తే అది పరిమాణికం కాదు. పిసిసి అధ్యక్షుడి పనితీరు బేరీజ్ వేయాల్సింది కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్. పిసిసి అధ్యక్షుడి యొక్క పనితీరుని బేరీజ్ వేయాల్సింది ఏఐసిసి నాయకత్వం. ఇక్కడ అధికారులు ఉన్నాం కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. ఎవరున్నా ఎవరు